ఈరోజు మనము ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ మాణిక్యాంబికా సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి. ఈ క్షేత్రమును దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రము పంచారామాలలో ఒకటిగాను, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగాను, అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగాను చెప్పబడుతుంది. ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞము చేసినందువలన ఈ క్షేత్రమునకు దక్షారామం అని పేరు వచ్చినది. ఇప్పుడు ద్రాక్షారామం అని పిలువబడుతుంది. అంతేకాదండి, శివునికి ఎంతో ఇష్టమైన క్షేత్రాలు రెండంటండి. అవి కాశీ ఒకటి, ఇంకొకటి ద్రాక్షారామం అండి. కలియుగాంతంలో శివుడు తన త్రిశూలంతో ఈ రెండు క్షేత్రాలను ఎత్తి పట్టుకుంటాడంట. ఈ క్షేత్రంలో శివుడు స్వయంభుగా వెలిసిన 14 అడుగుల స్ఫటికలింగం అండి. ఇది స్వామివారి యొక్క దక్షిణ రాజగోపురం అండి. ఈ గోపురం ద్వారానే మనము స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాలి. స్వామివారిని అతి దగ్గరగా చూడాలి అనుకునేవారు శీఘ్ర దర్శనం టికెట్ కొనుక్కొని వెళ్ళాలండి. ముందుగా మనము తాండవ గణపతిని దర్శనం చేసుకొని తరువాత దుండి గణపతిని దర్శనం చేసుకొని ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కుడివైపున ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆయన ప్రక్కనే క్షేత్రపాలకుడైన లక్ష్మీనారాయణుణ్ణి దర్శనం చేసుకుందామండి. ఈయనను శ్రీరాముల వారు ప్రతిష్ఠించారండి. అక్కడి నుంచి ఎడమవైపుగా వెళితే మనము శ్రీకృష్ణదేవరాయల వారి కులదైవము అయిన విరూపాక్ష స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. విరూపాక్ష స్వామిని శ్రీకృష్ణదేవరాయల వారు ప్రతిష్ఠించారంటండి. తరువాత మనము నటరాజస్వామిని దర్శనం చేసుకోవచ్చండి. పూర్వము ఇక్కడ గజ్జ పూజలు చేసేవారంటండి నటరాజస్వామి దగ్గర. తర్వాత కొంచెం ముందుకు వెళితే మనము దేవతా స్వరూపాలు అయిన సప్తమాతృకలను దర్శనం చేసుకోవచ్చండి. సప్తమాతృకలను దర్శనం చేసుకున్న తరువాత ప్రక్కనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. మన భారతదేశంలోని 2 దేవాలయాలలో మాత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగబంధంలో పూజిస్తారంటండి. అది తమిళనాడులో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరుడు, తరువాత ద్రాక్షారామ సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటండి. ఇక్కడ షష్ఠి కూడా చాలా బాగా జరుగుతుందంటండి. తరువాత లక్ష్మీదేవిని దర్శనం చేసుకొని ముందుకు వెళితే మహిషాసుర మర్దినిని దర్శనం చేసుకోవచ్చండి. ఈవిడే మహిషాసుర మర్దిని అండి, చాలా పవర్ఫుల్ గాడ్. మహిషాసుర మర్దినిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ముందుకు వెళితే చండీశ్వరుడు దర్శనం చేసుకోవచ్చండి. ఈయన తపస్సులో ఉంటారండి. ఇక్కడ చప్పట్లు కొట్టి మన గోత్రము పేరు చెప్పుకుంటారంటండి. ఇక్కడ మహిళలు రోజు లలితా సహస్రనామ పారాయణం చేస్తారండి. నుంచి ముందుకు వెళితే నవగ్రహాలను దర్శనం చేసుకొని ఎదురుగా ఉన్న చండికాదేవిని దర్శనం చేసుకొని తరువాత సూర్యభగవానుడిని దర్శనం చేసుకోవచ్చండి. తరువాత స్వామివారి పాదభాగ దర్శనము, దీనినే చీకటి కోణం అని కూడా అంటారండి. ఇది చాలా చీకటిగా ఉండేదంటండి. ఇక్కడ గోడల మీద కనిపించే రాళ్ళు అప్పట్లో వజ్రాలంటండి. వీటి వెలుతురులోనే ప్రదక్షిణలు చేసేవారంటండి. అయితే వీటిని బ్రిటిష్ వారు దొంగలించడానికి ప్రయత్నించారని అమ్మవారు వాటిని రాళ్లుగా మార్చేశారు అని అంటారండి.
కనిపించే స్తూపము శంకుస్థాప స్తూపం అండి. దీనిని మోక్ష మార్గం అని కూడా అంటారండి. దీనిని ఎడమవైపున మాత్రమే వెళ్ళాలండి. బయటకు వచ్చిన తర్వాత మనము వీరముడి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆయన ప్రక్కనే భీమసభను చూడవచ్చండి. ఆయన ప్రక్కనే భీమసభ ఉంటుందండి. మధ్యలో కనిపించేది భీమనాథుడు, చుట్టూ చిన్న చిన్న లింగాలండి. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. భీమసభ ఎదురుగా మనము అష్టదిక్పాలకుల్ని దర్శనం చేసుకోవచ్చండి. ఈ మార్గము ద్వారా మనము స్వామివారిని శీఘ్ర దర్శనముకు వెళ్ళాలండి. ఇది 2వ అంతస్తులో ఉంటుందండి. అయితే ఉచిత దర్శనానికి ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలండి. స్వామివారిని దర్శించుకొని ఈ మార్గం ద్వారా బయటకు రావాలండి. స్వామివారిని దర్శించుకుని ఈ మార్గం ద్వారా బయటకు వచ్చిన తరువాత మనము ఎదురుగా 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి. మనకు ఉత్సవ విగ్రహాలు కనిపిస్తాయండి, కళ్యాణ విగ్రహాలు. అలా ముందుకు వెళితే మనకు వీరభద్రస్వామిని దర్శనం చేసుకోవచ్చండి. వీరభద్రుణ్ణి దర్శించుకుని ఇక్కడ మనము వటుక భైరవుడిని దర్శనం చేసుకోవచ్చండి. ఆయనను దర్శనం చేసుకొని అలా కొంచెం ముందుకు వెళితే మనకి లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఈ దేవాలయంలో 5 గణపతులు ఉన్నారండి. తరువాత మనము నాకులేశ్వరుని దర్శనం చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఈ లింగముకు బ్రహ్మసూత్రం కూడా ఉంటుందండి. ఇది దీని ప్రత్యేకత అండి. ఆయన ప్రక్కనే మనము చతుర్ముఖ బ్రహ్మను దర్శనం చేసుకోవచ్చండి. చతుర్ముఖ బ్రహ్మను దర్శనం చేసుకున్న తర్వాత నంది మార్గం ద్వారా బయటకు వెళ్ళి అక్కడ మనము కాలభైరవుణ్ణి, శంకరనారాయణ చెట్టుని చూడవచ్చండి. ఈ చెట్టు చుట్టూ మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అనే మంత్రం చదువుకొని 3 సార్లు ప్రదక్షిణలు చేయాలండి. చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటుందండి. ఇది తూర్పు రాజగోపురం అండి. దీని ద్వారా మనము సప్త గోదావరి దగ్గరకు వెళ్ళవచ్చండి. ఈ గోదావరి సప్త ఋషులచే తపస్సుచే ఉద్భవించబడినదండి. అందువలన దీని సప్త గోదావరి అని పిలుస్తారంటండి. ఇక్కడ కనిపించేవారే సప్త ఋషులండి. తరువాత మనము కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్దామండి. ఇక్కడ కాలభైరవ స్వామి ఈ క్షేత్రానికి పరిరక్షకుడండి. కాలభైరవ స్వామి కాశీలోని ద్రాక్షారామ క్షేత్రం కోసం చెప్పుకుంటే విని అది ఏంటి అని చూడడానికి కాలభైరవుడు పాతాళ లోకం నుంచి వచ్చాడంటండి. స్వామివారు మరలా తిరిగి వెళ్ళిపోతారేమోనని మహారుషులు యంత్రస్థాపం చేసి ఆపేశారని అంటారండి. ఇక్కడ నుంచి కాశీకి మార్గం ఉంది అని కూడా చెప్తూ ఉంటారండి. కాలభైరవ స్వామి గుడి వెనక ఒక బావి ఉంటుందండి. దీనినే రుద్రగుండం అని కూడా పిలుస్తారంటండి. ఇది ఉత్తర రాజగోపురం అండి. ఇక్కడ ఎదురుగా కనిపించే మండపము స్తంభాల మండపం అండి. ఇక్కడ స్వామివారి పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుతారండి.
ఉత్తర రాజగోపురం పక్కనే వాయులింగము, దీనినే హిమవంతుని లింగం అని కూడా పిలుస్తారంటండి. ఈ లింగము మహాశివరాత్రి రోజున కైలాసము వెళ్ళి వస్తుందంటండి లింగోద్భవ సమయంలో. ఉత్తర రాజగోపురం ద్వారా మనము బయటకు వెళితే మనకు బయట నిత్యాన్నదానము సత్రము కనిపిస్తుందండి. ఇక్కడ 11 to 11:30 మధ్యలో నిత్యాన్నదానం స్టార్ట్ చేస్తారండి. దాని ప్రక్కనే వాష్రూమ్స్ కూడా కనిపిస్తాయండి. ఆ కనిపించేది పడమర రాజగోపురం అండి. అంతేకాదండి, ఈ క్షేత్రంలో వివాహాలు కూడా జరుగుతాయండి. ఏ క్షేత్రంలో అయితే విష్ణువు శివుడు కలిసి ఉంటాడో ఆ క్షేత్రంలో కళ్యాణం జరుపుకోవచ్చంటండి. అందుకే ఇక్కడ వివాహాలు కూడా జరుగుతాయండి. మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున శ్రీ స్వామివార్ల జన్మదినోత్సవము, ప్రతి సంవత్సరము భీష్మ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా చేస్తారండి. ఇక్కడ మనము స్వామివారి ప్రసాదమునకు టోకెన్ తీసుకోవాలండి. మనకు ఏ ప్రసాదం కావాలనుకుంటే అది తీసుకోవచ్చండి. పక్కన దాని కాస్ట్ కూడా మెన్షన్ చేశారండి. టోకెన్ తీసుకొని ఇలా ఈ దారిలో వెళితే మనకు ఇక్కడ టోకెన్ చూపిస్తే ప్రసాదాలు ఇస్తారండి. ఇది స్వామివారి ధ్వజస్తంభం అండి. దీనిని కూడా దర్శించండి తప్పకుండా. ఇలా నంది మార్గం ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళిన తరువాత ఇది చిత్రగుప్తుని సభ అంటండి. ఇక్కడ కూర్చొని ద్రాక్షారామ భీమేశ్వరిని దర్శించుకున్నాను, నీ చిట్టాలా రాసుకో అని పైన మన రాసులు ఉంటాయంటండి. అవి చూసి చెప్పాలంటండి. ఇది మర్చిపోకండి. తరువాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పైండావారి సత్రం ఉంటుందండి. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. మధ్యాహ్నం 12 to 12:30 మధ్యలో, రాత్రి 7 to 7:30 మధ్యలో స్టార్ట్ చేస్తారండి. ఈ సత్రంలో ఇంతకుముందు రూమ్స్ ఉండేవండి, కానీ ఇప్పుడు అవి పాడయ్యాయని రీమోడలింగ్ చేస్తున్నారంటండి. తర్వాత అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కామెంట్ రూపంలో మీకు చెప్తానండి. ఆ సత్రం పక్కనే మనము సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. ఆలయం యొక్క దర్శనం టైమింగ్స్ వచ్చేసి
మార్నింగ్ 5:30 నుంచి 11:30 వరకునండి. మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి 8 వరకు అండి. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. ఇది సప్తగోదావరి అండి. ఇక్కడ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకోవచ్చండి. ఇది ఇంద్రునిచే ప్రతిష్ఠింపబడిన లింగం అంటండి. ఈ క్షేత్రము రామచంద్రాపురంకు 6 కిలోమీటర్లు, రాజమండ్రికి 44 కిలోమీటర్లు, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్ అంతా అవైలబిలిటీ ఉంటుందండి. ఇది స్వామివారి కళ్యాణోత్సవ రథం అండి. అంతేకాదండి, ఈ ద్రాక్షారామ క్షేత్రముకు 4 దిక్కులలో 4 గ్రామ దేవతలు ఊరినే పరిరక్షిస్తూ ఉంటారంటండి. అవి తూర్పున నూకాలమ్మ, పడమర గోగులమ్మ, ఈవిడ భీమనాథుడికి అక్కంటండి, ఉత్తరాన మండాలమ్మ, దక్షిణాన గంటాలమ్మ. ఇక్కడ మీరు స్టే చేయాలి అనుకుంటే దేవస్థానం యొక్క రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. మీకేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.